అందరికీ నమస్తే అండి. నిన్న బొత్స గారిని అచ్చెన్నాయుడు గారు దద్దమ్మ అనడంలో తప్పలేదండి. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈయనకే క్లారిటీ లేదు. డిఎస్సి గురించి మాట్లాడుతూ వీళ్ళ హయాంలోనట సచివాలయ ఉద్యోగాలు 150,000 మందికి ఇచ్చేశారట, మా హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదు అని మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు డిఎస్సిలో అవినీతి జరిగిందని చెప్పేసి ఎవడన్నాడు? మీరే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి బొత్స గారు ఎంత కామెడీగా మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. అంతమంది మీరు ఎన్నిపడి పడతారో తెలుసు కదా. ఇవాళ వచ్చి విద్యార్థులు ఎన్నిపడి పడుస్తాయి. ఎందుకు చెప్పండి? ఇది 150,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఆ రోజు విలేజ్ సెక్రటరియట్ లో. నేనే మంత్రిని, మంచిది. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి నాయకత్వం ఇచ్చాం. మా గొప్ప మంత్రి నువ్వు, మా గొప్ప పనుడు నువ్వు. సచివాలయ ఉద్యోగాలంటే 150,000 మందికి ఇచ్చేసారట, దానికి డిఎస్సికి ముడెట్టేస్తున్నారు. అంటే టీచర్ ఉద్యోగాలకని సచివాలయ ఉద్యోగాలకి ముడెట్టేసి మేము 150,000 ఇచ్చేసాం 150,000 మందికి అని మాట్లాడుతున్నారు. కనీసం సిగ్గుండద్దండి కొంచెం కూడా. ఎవరికి ఇచ్చారు మీరు? సరే పోను, పైన పక్కన పెడదాం. మీ 5 ఏళ్ల కాలంలో ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయలేదు? ఒక టీచర్ పోస్టు కూడా ఎందుకు భర్తీ చేయలేకపోయారు? దానికి సమాధానం చెప్పు. నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, మీరే మానిటరింగ్ చేశారు కదా. నేను మంత్రిగా ఉన్నానంటే 150,000 మందికి ఇచ్చేసామని చెప్పిపోతున్నారు కదా మీరు. మీ 5 ఏళ్ల కాలంలో ఎందుకు చేయలేకపోయారు? దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. దానికి మన సమాధానం వెళ్ళాం. మనం ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాట్లాడండి, ఇంకా మాట్లాడండి. నేను మానిటరింగ్ చేశాను, గర్వంగా చెప్పుకుంటున్నా. మంచిది. ఎక్కడ ఇంత నేలకేసి వచ్చిందా? ఎక్కడైతే అపాధ వచ్చిందా? ఎక్కడైనా అశ్వత్ పథకం వచ్చిందా? చెప్పండి. అప్పుడు వచ్చింది 16,000 ఉద్యోగాలు వచ్చింది. ఆఫ్టర్ ఆల్ 16,000 ఉద్యోగాల. మరి మీరు ఎందుకు ఇవ్వలేదండి? మీరు ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. ఆఫ్టర్ ఆల్ అట 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఉపాధ్యాయులుగా 16,000 మందిని ఎంపిక చేస్తే అవి ఆఫ్టర్ ఆల్ అంట. వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేద్దామా? 5,000 రూపాయల జీతానికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేద్దాం, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేద్దామా? మన డబ్బు కొట్టుకోవచ్చు. వాలంటీర్ ఉద్యోగాలేమో గ్రేటు, ఉపాధ్యాయులేమో ఆఫ్టర్ ఆల్ అన్నమాట. ఈ 16,000 పోస్టులు ఆఫ్టర్ ఆల్. వీళ్ళకి చెప్పులతో కొట్టుకోవాలి లేక మిమ్మల్ని. ఎవరండి నేను చెప్తాను అసెంబ్లీలో. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి ఇచ్చానో అది కూడా చెప్తాను. ఉద్యోగాలు 2004 నుంచి అక్కడ నుంచి జరిగిన డిఎస్సీలో మీరు వదిలేసినవన్నీ, మీరు వదిలిన షోకిసినవన్నీ 98 ఇచ్చిన డిఎస్సీలో కానీ. ఊరుకోండి సార్, మీరు మీ కిలికిలి భాష అర్థం అవ్వదు సవ్వదు, ఎందుకు మాట్లాడుతారో క్లారిటీ ఉండదు. అసలు నన్ను అడిగితే కనుక మీరు ఇలాంటి అంశాలపైన ప్రెస్ మీట్లు పెట్టమాకండి. మనం వెళ్ళాం. నీకన్నా కొద్దిగా సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఆఫ్టర్ ఆల్ 16,000 పోస్టులు, మా హయాంలో 150,000 మందికి వాలంటీర్లు ఇచ్చేసాం, లేదంటే 150,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చేసేవండి. వాటిని డిఎస్సికి తీసుకొచ్చి ముడెట్టేసి ఇక్కడికి వచ్చి కిలికిలి భాష మాట్లాడేస్తున్నాను. ఇక్కడ సిగ్గుపడితే బాగుంటుంది. మీరు వెళ్ళలేకపోయారు, మీరు చెయ్యలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు, 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. అయినా సరే దానిపైన తప్పుడు ఆరోపణ కాకపోతే మీకు ఏమైనా కొద్దిగా సిగ్గు అనిపిస్తుందండి? అసలు నాకు తెలియక అడుగుతాను. ఇంత పెద్ద పెద్ద మాటలు, ముద్ర మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇదే మాటలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి ఏమైంది? అసెంబ్లీకి వెళ్ళమంటే మళ్ళీ వెళ్ళరట. అసెంబ్లీకి వెళ్ళడం చేత కదా వీళ్ళకి. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మండలిని ఉద్దేశించి, కౌన్సిల్ని ఉద్దేశించి, ప్రభుత్వానికి భారం అండి, అసలు అది చట్టబద్ధం కాదు, అది ఉండాల్సిన అవసరం లేదు, నేను శాసన మండలిని రద్దు చేస్తున్నానని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశారు కదా. నువ్వు ఉన్నావు కదా, అదే అసెంబ్లీలో నువ్వు ఉన్నావు కదా, మంత్రిగా ఉన్నావు కదా నువ్వు. మరి మీ బొత్తుకి సిగ్గు ఎక్కడ ఉందని అడుగుతున్నా. మీరు అధికారంలో ఉన్నప్పుడు శాసన మండలికి చట్టబద్ధత లేదు అని మాట్లాడి మేము రద్దు చేస్తున్నామని చెప్పేసి తీర్మానం చేసి ఇవాళ అదే శాసన మండలిలో డిఎస్సి పైన చర్చకు మేము సిద్ధం అని చెప్పేసి ఎందుకంటే గుర్తులు దించేసుకుంటున్నారు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి శాతం అయితే మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతారు. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి మండలిలో గై గై గైమని కాఫీలా గరిచేయడం బయటకు వచ్చాడు. మీరు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏది మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతారో మీకు క్లారిటీ ఉండదు. పైగా ఎవరైనా ఏమన్నా అంటే ఒక్కటి ఏడ్చేస్తాం మళ్ళీ మనం అందాం చూద్దామా అన్నాడా అంటారు. మరి ఇలాంటి తింగర మాటలు మాట్లాడితే అంటారేంటి మీరు? అసలు పోలిక చూడండి ఎంత విచిత్రంగా పోలుతున్నారు వీళ్ళు.
ఇలాంటి మాటలు మాట్లాడతారు, మిమ్మల్ని ట్రోల్ చేస్తారు. ఇకనైనా కానీ ఈ పనికిమాల డైలాగులు కొట్టడం మానేస్తే బాగుంటుంది. ఇది ఒక దరిద్రం అయిపోయింది మాకు. మాట్లాడండి ఇంకా. డిఎస్సీ అన్నిటికీ ఇచ్చారు. సుమారు 14,000 15,000 సార్ చెప్తాను నేను. ఏంటి అందుకే వీళ్ళు అడుగుతున్నాం. మా అందరితో ఒకటే మాట, మా పార్టీ ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ఇవాళ మా డిమాండ్ డిఎస్సీ అక్రమాల మీద లీకేజ్ మీద జరిగిన బేరసాల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. జరుగుతుందండి, సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. పోనీ వేద్దాం, అసెంబ్లీకి వెళ్ళి అడగండి. మేము చెప్పేది అదే కదా. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, నారా లోకేష్ గారు మాట్లాడినా ఏమని మాట్లాడుతున్నారు? అయ్యా రండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడదాం. మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో తీసుకురండి, ఆ ఆధారాలు ఇక్కడ సమర్పించండి. ఒకవేళ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే ఖచ్చితంగా విచారణ జరిపిద్దాం, దానిదే ఉందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే మీరేమో పిరుకోళ్ళగా అక్కడికి వెళ్ళడం మానేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 2 చేతులు ఒక చెయ్యి ఇలాగా ఊపేసుకుంటా అంటే ఏం అర్థమైపోద్దండి? కనీసం బుర్రవాడంటే ఎక్కడైనా కానీ జనాలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. వెళ్ళేటి ఎంత దిక్కుమాలతనంగా ఆలోచిస్తున్నారు. అసలు వీళ్ళు మనల్ని 5 సంవత్సరాలు ఎలా పరిపాలించారని చెప్పేసి మీ ముఖాన్ని తుప్పుకు నూసేస్తున్నారు. ఆఖరికి మీ సొంత కార్యకర్తలు, బయట వాళ్ళు కాదు, మీ సొంత కార్యకర్తలు మీ ముఖాన్ని తుప్పుకు నుమ్మేసేస్తున్నారు. నిన్న మనం ఒక వీడియో చూసావు కదా, ఆదివారం నాడు జరిగింది విజయవాడలో ఒక సభ జరిగింది కదా. ఈ టీచర్లు అందరూ కూడా ఒక సభ పెట్టారు కదా, ఒక నిరసన కార్యక్రమం లాంటిది. అందులో జగన్మోహన్ రెడ్డి అభిమాని, నరసాపురానికి చెందిన ఒక వ్యక్తి ఏమని మాట్లాడాడు? నేను ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి అభిమానిని కాదు, నేను కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంటే దీనిపైన అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఇక్కడికి వచ్చి 2 చేతులు వచ్చి అటు తిప్పి వచ్చి ఇటు తిప్పి మేము 16,50,000 మందికి ఇచ్చేసాం, ఈ ఆఫ్టర్ ఆల్ 16,000. పోనీ అదే ఆఫ్టర్ ఆల్ అనుకుందాం, పోనీ మీరెందుకు చేయలేదు అని అడుగుతున్నాం మేము. దానికి సమాధానాలు ఉండవు మన దగ్గర. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అయ్యా అంటే దానికి సమాధానాలు ఉండవు. మీరు ఎందుకు డిఎస్సీ నిర్వహించలేదయ్యా అంటే దానికి సమాధానాలు ఉండవు. మేము వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసాం, చేపల కొట్లు ఇచ్చేసాం, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చేసాం, అసలు వాటికి వీటికి పోలిక ఏంటి అని అడుగుతున్నా. అయ్యో ఈ తెలుగుతున్న మంత్రిగా చేసేవా? మళ్ళీ ఎవరైనా ఏమన్నా నాకు నన్ను ఎక్కిరిస్తున్నారు, నన్ను అంటారు. మిమ్మల్ని ఎక్కిరించట్లేదు ఎవరు కూడా. మీరు సగం తెలుసుకొని అంటే నేను అలా కూడా అనకూడదు, అది కూడా తప్పే. మీకు తెలియదు అని చెప్పి నేను అన్నాను, తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలా ఆడాలి, అలా ఆడకపోతే మీకు బతికలేదు, మిమ్మల్ని ఎవరో దేకరు. అందుకని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి ఇలాంటి ఉపన్యాసాలు ఇస్తున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, మెగా డిఎస్సీ పైన మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మీకే మంచిదండి, అర్థం చేసుకోండి. ఇంక రానున్న రోజులు ఎలా ఉంటుందో చెప్పినా, చివరి ఆఖరికి మీ కార్యకర్తలు మీ ముఖాన్ని తిప్పుకుని ఉమ్మేసేస్తారు. అది మీకు అర్థం కాకపోవచ్చు, రానున్న రోజుల్లో ఖచ్చితంగా అర్థమవుద్ది.